పృథ్వీరాజ్ గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారుడు, క్రాంతి దళ అధ్యక్షుడు, ఎస్డిఎఫ్ కో కన్వీనర్. నమస్తే పృథ్వీ గారు. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. సో ఎట్లా చూస్తున్నారు మీరు ఆర్ఎస్పీ కేసీఆర్ ని గెలవడం, ఇద్దరు రాబోయే ఎంపీ ఎలక్షన్ లో కలిసి పోటీ చేస్తామని చెప్పడం, ఈ కలయిక మీకు ఎట్లా అనిపించింది? ఇక ఇద్దరు కలిసి మునుగుతారు. ఆల్రెడీ ఇద్దరు మునిగే ఉన్నారు. ఇద్దరు కలిసి మునుగుతారు. అది గుర్రం కాదు, గాడిది కాదు. ఇప్పుడు గద్దె ఉంటది కదా, ఆ గద్దె మీద వండబెట్టిన కాడ కూర్చున్నారు ఇద్దరు. తీసుకుపోయి బొందల పెట్టాల్సిందే, రెండింటిని బొందల పెట్టాల్సిందే, పెడతారు కూడా. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే, ప్రవీణ్ కుమార్ ను జనము ఒక ఐకాన్ గా, ఒక రోల్ మోడల్ గా, అంటే రాజకీయ వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టి చితికిపోయి, కరప్షన్ తోని మొత్తం నిండిపోయి ఉండి, అబద్ధాలతోటి, దుర్మార్గాలతోని, దౌర్జన్యాలతోటి, అరాచకాలతో నిండిపోయినటువంటి బీఆర్ఎస్ టైంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఒక పైశాచిక పాలనను చూసి ఎక్కడో దగ్గర ఒక రే ఆఫ్ హోప్ కనబడ్డది జనాలందరికీ, చాలా మందికి. సో మా ఓటర్లో కూడా కొంత ఆలోచించిన మా టైంలో. సో ఈయన బయటకు వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ గా ఉంటాడు కావచ్చు, ఇండిపెండెంట్ ఉండి కొంచెం బయట తిరుగుతున్నటువంటి కొన్ని ఫోర్సెస్ తోటి, నిజమైన తెలంగాణ రియల్ ఫోర్సెస్ తోటి కలిసి ఏమైనా పనిచేస్తారు కావచ్చు అనే ప్రయత్నాలు కూడా జరిగినాయి. కానీ దానికి విరుద్ధంగా, అంటే ఈయన ఒక రాజకీయ నాయకుడు అని చూడలే ఎక్కడ కూడా. సో రాజకీయ నాయకుని ఎట్లా చూస్తాం? ఎనీ పాలిటిషియన్ ఎయిమ్స్ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్, ఏ స్టేట్స్మెన్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. సో ప్రవీణ్ కుమార్ లోపల ఒక స్టేట్స్మెన్ చూసారు, జనం కూడా అట్నే చూసారు. అందుకే ఒక ఐకానిక్ ఫిగర్ గా కనబడ్డాడు. కనబడి ఒక రోల్ మోడల్ ఈయన అనేది కనబడ్డాడు. ఏదో ఆక్స్ఫర్డ్ పోయి వచ్చిన తర్వాత, ఆయన అక్కడ చదువుకొని వచ్చిన తర్వాత, అంత ముందు తన మీద చాలా అభియోగాలు ఉండే. అరే ఇలా మన కండ్లు మన ఇళ్లతో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమాలను అణిచివేసినందుకు, అంటే ప్రభుత్వాలకు తొత్తుగా పనిచేసి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గానే ఫేమస్ అయి కావచ్చు. అరే వాళ్ళకి అన్నంలో విషం పెట్టి చంపిండనే చాలా అతని మీద డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉండే. కానీ ఎప్పుడైతే ఆక్స్ఫర్డ్ పోయి వచ్చిన తర్వాత, లేదు ఈయన జనం గురించి ఆలోచిస్తుండు, ఈ పోలీస్ బాస్ అనే సింబల్కి వెళ్ళిపోయి సర్వీస్ లైన్ లో వచ్చి గురుకులాలకు వచ్చి వర్క్ చేసుకుంటా నిజంగా పేద ప్రజల గురించి, అంటే ఎక్కడైతే చదువుకొని వచ్చిండో వాళ్ళ చదివే విధానాన్ని మార్చేటువంటి ఒక రోల్ మోడల్ గా కనబడ్డాడు, ఒక మెసేజ్ గా కనబడ్డాడు జనాల్లో ఇప్పటికీ. అట్లనే దాని తర్వాతనే ప్రభుత్వంతో, అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దలతో పడక బయటకు వచ్చిండు, ఫ్రిక్షన్ లో బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత చాలా హోప్స్ ఉండే. సరే ఎప్పుడైతే బీఎస్పీలో జాయిన్ అయ్యాడు, ఇప్పుడు కనబడేది ఏంటంటే, ఈయన కూడా స్టేట్స్మెన్ కాదు, ఈయన కూడా రెగ్యులర్ పాలిటిషియనే. ఈయన నెక్స్ట్ నాగర్ కర్నూలు ఎలక్షన్ లో ఎట్లా గెలవాలి అని అంటే బీఆర్ఎస్ అని చూస్ చేసుకున్నాడు. కానీ ఆయన అనుకుంటున్నాడు అది పెద్ద రాజకీయ వ్యూహం అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ రెండు ఓనోడు బాయిలో పడితే ఇద్దరు ఈతరానోళ్ళు బాయిలో దునికిరు అనుకో, ఈయన ఈతరా ఆయన ఈతరా, ఇద్దరు ఓడుకోడు పట్టుకుని ఇద్దరు కలిసి మునుగుతారు. ఈయన అంతనే ఇద్దరు మునుగుతారు. జనం లోపల, అంటే ఎవరైతే ప్రవీణ్ కుమార్ వచ్చిన తర్వాత చాలా మంది లైఫ్లు సాక్రిఫైస్ చేసి, అసలు బీఎస్పీ అనే పార్టీ వాస్తవంగా చెప్పాలంటే ఒక కాజ్ గురించి పనిచేస్తున్నటువంటి కొంత జనాలు కింద, యూత్ కావచ్చు, అంతకు ముందు కూడా ఇప్పటికి కూడా, అంటే బీఎస్పీ పార్టీ వచ్చినప్పటి నుండి ఐడియాలజీ, అంటే ఐడియాలజీ గురించి ప్రాణము ధనము అన్ని త్యాగం చేసి ఇప్పటి వరకు, అంటే వాళ్ళకి ఏ పదవులు ఆశించకుండా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ బాగు కోసం పనిచేసేటువంటి క్యాడర్లో ఉంది వాస్తవంగా చెప్పాలంటే. నిజం కూడా వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఏం కాదని చెప్పి తెలుసు. కానీ ఈ రాజకీయ వ్యూహాలతో బీఎస్పీ ఎక్కడైతే బీజేపీతో కలిసి యూపీలో ఫెయిల్ అయిందో, సేమ్ అదే ఫెయిల్యూర్ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి బీఆర్ఎస్ రూపంగా ఇక్కడ కూర్చొని ఇక్కడ ఇప్పటికున్నారు. అసలు యూత్ లో ఎంత చలనం ఉండే అంటే, కొన్ని సెక్షన్స్ లో, బీసీ ఎస్సీ ఎస్టీ సెక్షన్స్ లో చాలా మంది, నేను పేరు చెప్పదలుచుకోలే, కానీ ఇదే బిల్డింగ్ ఎదురుగా బిల్డింగ్ లో వాచ్మెన్ గా పనిచేసేది, పిహెచ్డి చదువుకుంటా, హెచ్సియూలో చదువుకుంటా కూడా వాచ్మెన్ గా పనిచేసే పిల్లగాడు అందులో మొన్న కాంటెస్ట్ చేసిండు బీఎస్పీకి వెళ్ళి, రిజైన్ చేసిండు. నేను రోజు రాత్రి పూట ఇక్కడ చూస్తే 12 రాత్రి అక్కడ ఉండే. సో అంటే అటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది పిల్లలంతా వర్క్ చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ గుండె మీద గడపార గుద్దినట్టు అయిపోయింది అందరు జనాలు. అరే ఇదేంది అన్హోలీ అలయన్స్ కదా ఇది, అన్హోలీ అలయన్స్. సో నువ్వు రెండేళ్లలో నువ్వు టైర్డ్ కావాల్సిన అవసరం లేదు కదా, నువ్వు ఆగు, నీ నెక్స్ట్ జనరేషన్స్ వస్తాయి కావచ్చు. నేను ఇప్పుడే టెస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే నీ మీద డిఫరెంట్ అభియోగాలు ఉన్నాయి కాబట్టి నువ్వు స్టేట్స్మెన్ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు మునుగోడ్లనే డిపాజిట్ రాకుంటుండే, అన్ని కాన్స్టిట్యున్సీలు నువ్వు కాంటాక్ట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? ఇప్పుడు మొన్న వరకు చాలా మంది నీ మీద ఒక అభియోగం ఉండే, ప్రవీణ్ కుమార్ ఏంటంటే ఇది కేసీఆర్ వదిలిన బాణము, ఆయన ఎక్కడ చెప్తే అక్కడ ఆగుతుంది, ఆ బుల్లెట్ ఎక్కడంటే అక్కడ ఆగిపోతుంది అనేది ఒక అభియోగం ఉండే. మా బొట్టలమే కాదు అట్లా అది అని అనుకున్నాం. కొంత కళాకారులను కూడా కేసీఆర్ మీద ఓకల్ గా బాగా తిడుతున్నటువంటి వాళ్ళని కూడా మధ్యవర్తిత్వం వహించి వాళ్ళకి పైసలు ఇప్పించి ఆపిచ్చింది అనేది అభియోగాలు కూడా ఉండే. కానీ అట్లా కాదు అని ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత ఇటువంటి వాళ్ళ నమ్మకాల మీద వమ్ము చేసి ఇప్పుడు డైరెక్ట్ తననే, ఇప్పుడు ఏం అవసరం లేదు కదా, డైరెక్ట్ తననే ఓపెన్గా వచ్చి బయటకు వచ్చి, అంటే అన్ని కాన్స్టిట్యూన్సీ నిలబెట్టి కేసీఆర్కి వ్యతిరేకమైన ఓటును స్ప్లిట్ చేసిండు అనేది ఇప్పుడు చాలా మంది లోపల. సో మీకేం